దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అధికారిగా పనిచేసిన ఎల్వి ఉమా మహేశ్వరరావు గారిని కలవబోతున్నాము. ఇప్పుడు హైకోర్టు న్యాయవాదిగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. మాటలో విందాం. భారత న్యాయ వ్యవస్థ చాలా గొప్పదండి. రాజ్యాంగం అంబేద్కర్ గారు వారి కమిటీ మొత్తం అందరూ నిర్ణయించి చేసినది చాలా అద్భుతమైనది. ఇది అనేక సార్లు దీని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇప్పుడు కాలానుగుణంగా అనేక మార్పులు వచ్చి ఉన్నాయి సందర్భంలో ఇంకా చట్టాలకి పదును పెట్టే అవసరం ఉంది. అది న్యాయ వ్యవస్థ అయితే కొంతవరకే చేయగలుగుతుంది. అది చేయవలసింది పార్లమెంటు. కఠినమైన చట్టాలు తీసుకురావాలి. కరప్షన్ను నిర్మూలించే చట్టాలు కానీ, దేశ పౌరసత్వం సంబంధించింది కానీ, అలాగే వివాహ వ్యవస్థకు కానీ ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా ముఖ్యము. పౌరులందరూ సమానమైనప్పుడు తారతమ్యాలు ఉండకూడదు. మతానికి ఒక చట్టము, కులానికి ఒక చట్టం ఉండకూడదు. పౌరులందరూ సమానం ఉన్నప్పుడు సమానమైన చట్టాలు ఇవ్వాలి, సమానమైన విద్య అందించాలి. వాళ్ళు ఒక మంచి పౌరులుగా, మంచి దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలి. ఈ భారతదేశం చిరకాలము భారతీయులుగా మనం ముందు ఉండాలంటే విద్యా విధానంలో మార్పులు రావాలి. చట్టాల్లో ఇంకా అనేకమైన మార్పులు భారత పార్లమెంట్ కానీ, శాసన సభ కానీ వీటి చట్టాలు తీసుకురావాల్సిన అత్యవసరం ప్రస్తుతమైన పరిస్థితుల్లో ఉంది అని నేను భావిస్తున్నానండి.